రాజమండ్రి పర్యటనలో గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ అధికారులపై సీరియస్ అయ్యారు. పుష్కరాల రేవును అందంగా తీర్చిదిద్దితే సరిపోతుందా? ఏపీకి పరిశ్రమలు, ఉపాధి మాత్రమే కాదు, పర్యావరణం కూడా ముఖ్యమన్నారు. పవన్ ఆన్ ఫైర్ అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు, పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పద ప్రయోజనం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని బిలబిల అని మాట్లాడాలి మనం. గోదావరిలో వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతాల పరిశీలన. పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్లతో చేస్తే కూడా ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్ లో ఉన్న చెత్త అంతా, మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు. ఇక్కడ మురుగునీటి శుద్ధి కేంద్రం తనిఖీ. నోటీస్ ఇట్లా ఉంది వైలేషన్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్. మీరు రికార్డులో లేకపోతే ఎట్లా? మీరు అంత కమ్యూనికేట్ గా లేదు. మీరు నేను చెప్పేది వేధించమని నేను చెప్పట్లా. దే హ్యావ్ టు కమ్ ఫర్ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి. మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. దే హ్యావ్ టు మేక్ దెమ్సెల్వ్స్ అకౌంటబుల్. స్పాట్ లోనే ల్యాబ్ టెస్ట్. శాంపిల్ చేయండి, టేక్ శాంపుల్ ఫ్రమ్ దిస్. ఎందుకని సోర్స్ పాయింట్ ఇది అనుకున్నాం, ఇక్కడే కదా మీరు తీయాలి కదా అంటే అలా కదా. నేను అనేది సోర్స్ పాయింట్లు ఎంత ఉంది, అవుట్లెట్ ఎంత అవుతుంది, రెండు కంపారిజన్ ఉండాలి కదా మనకి. గోదావరిలో వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతాలను పవన్ పరిశీలించారు. అలాగే మత్స్యకారుల సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు. వ్యర్థ జలాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పాట్లోనే గోదావరి జలాల్ని ల్యాబ్ టెస్ట్ చేయించారు. పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉండడంపై అధికారుల్ని ప్రశ్నించారు. ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్య స్నానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్లతో చేస్తే కూడా ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. ఇక్కడ ఇప్పుడు నీళ్లు తాగుతారు. మీరు తెలుసు, ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడటం, వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా. ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడ వ్యర్థాలతో కూడిన నీటిలో ప్రజలు పుణ్యస్నానాలు ఎలా చేస్తారంటూ అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ ను ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. మాట్లాడితే పెట్టుబడులు ఆగిపోతే, పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయండి? అమెరికాలో పెట్టుబడులు లేవా? యూరోప్ లో పెట్టుబడులు లేవా? పెట్టుబడులు ఎందుకు అవుతాయి? నో, యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యు హావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ us. గోదావరిలో కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు.